హాయ్ అండి, వెల్కమ్ టు కవిత బొటిక్. మమత గారు యూఎస్ నుండి వచ్చారండి. వాళ్ళ పాపయ్య వాళ్ళ మమ్మీకి నార్మల్ బ్లౌజెస్ వాళ్ళ పాపయ్య హెవీ లెహెంగాల్లో స్టిచ్ చేయించుకున్నారండి. తను కూడా ఒక కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఇచ్చారండి. మొన్న శ్యామల మేడం వాళ్ళు ఇచ్చారని చెప్పాను చూడండి, వాళ్ళ ఆడపడుచు వాళ్ళు అన్నట్టు వీళ్ళు. ఇది చూడండి నార్మల్ బ్లౌజెస్ అనమాట. బాందీనా శారీకి వాళ్ళు బ్లౌజ్ స్టిచ్ అంటే తాంటి అన్నారు. అయితే నేను హెవీగా వేయను అంటే నేను అన్నాను ప్యాటర్న్ బ్లౌజెస్ వేయాలా అంటే వద్దు అన్నారు. సో వాళ్ళకి ప్యాటర్న్ వద్దు అని ఇవి నార్మల్గా పైపింగ్ ఇచ్చి చేయించుకున్నారండి నార్మల్ బ్లౌజెస్. బార్డర్ కూడా నేను అందులో ఉన్నదాన్ని హైలైట్ చేసి బార్డర్ పెట్టేసి నేను నార్మల్ బ్లౌజ్ కుట్టాను. ఇది కూడా అండి నార్మల్ శారీ అండి, ఎవరో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంట. సో దాంట్లో వచ్చిన బ్లౌజ్ తీసేసి నేను గోల్డ్ను పీచ్ కలర్ కాబట్టి ఆ కాంబినేషన్లో బ్లౌజ్ మామూలుగా బ్లౌజ్ తీసేసుకొని సో దీనికి కూడా నేను పైపింగ్ ఇచ్చి కుట్టేశానండి. ఇది కూడా నార్మల్గా ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి. తర్వాత ఇది ఆర్గంజా శారీ అండి. ఇది కూడా చాలా బాగుంది శారీ. కలంకారీ ఇట్లా లాగా వచ్చి ఎలిఫెంట్స్ వచ్చాయండి, పెద్ద బిగ్ బార్డర్ వచ్చింది. దాన్ని కూడా నార్మల్గా గోల్డ్ పైపింగ్ ఇచ్చేసి కుట్టాను. ఇది కోటా శారీ అండి. కోటా శారీలో కంప్యూటర్ వర్క్ ఉందండి, అలా బూటీస్ లాగా. అందులో వచ్చిన బ్లౌజ్నే చేశాను. ఆ బార్డర్ మీద కూడా బూటీ వస్తే దాన్ని హైలైట్ చేసి అందులో వచ్చిన బ్లౌజ్నే ప్లాన్ చేసేసాను అనమాట పైపింగ్ ఇచ్చి. ఇది కూడా కోటా శారీ అండి. ప్యారెట్ గ్రీన్కి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. అందులో వచ్చిన బ్రోకెట్ బ్లౌజ్ మీదనే పైపింగ్ గ్రీన్ కలర్ ఇచ్చాను అనమాట. గ్రీన్ కలర్ ఇచ్చి ఆంటీకే కదా అని ఈ బ్లౌజ్ ఇలా స్టిచ్ చేశాను అనమాట. అండ్ వాళ్ళ పాపది మొన్న చెప్పాను కదా వాళ్ళ గృహప్రవేశం ఉందని, వాళ్ళ పాపకి గిఫ్ట్ ఇస్తున్నారు లెహెంగా. ఎల్లో ఇట్లా గోల్డ్ లాగా వచ్చిందండి. ఎల్లో గోల్డ్ కాంబినేషన్లో కనిపించట్లేదని నేనేం చేశానంటే వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలా బార్డర్ వేసుకోండి కింద బార్డర్ చాలా గ్రాండ్గా కనిపిస్తుందని. సో వాళ్ళు కూడా ఓకే కవిత అంటే. ఇది రెడీమేడ్ లేసే అండి, నేనేం మగ్గం వర్క్ చేయించలేదు. సో అందులో వచ్చిన బ్లౌజే అనమాట. ఇది కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. జస్ట్ రౌండ్ నెక్ ఇచ్చాను, దాంట్లో ఇలా బార్డర్ వచ్చింది బ్లౌజ్కి పీస్కి. సో దీనికి కూడా కట్ వర్క్ లేస్ ఇచ్చేసాను. బ్యాక్ కూడా బ్యాక్ ఓపెన్ ఇచ్చి ప్రిన్సెస్ మోడల్ ఇచ్చి టాజిల్స్ ఎక్కువ ఇచ్చానండి. టీనేజ్ అమ్మాయి కదా, అక్కడ యూఎస్లో ఉంటారు కదా, మన ఫెస్టివల్స్ ఏమన్నా అవుతే వాళ్ళు అక్కడ గ్రాండ్గా చేసుకుంటారు. సో అప్పుడు వాళ్ళు వేసుకున్నా కానీ నీట్గా కనిపిస్తుంది వాళ్ళకి అని. ఇది చున్నీ వచ్చిందండి, లైట్ లావెండర్ కలర్ వస్తుంది. సో దీనికి కూడా టోటల్ రౌండ్ అప్ నేను లేసిన స్టిచ్ చేయించాను అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. తను వేసుకున్న ఇవన్నీ పిక్స్ వీడియో ఎండింగ్లో ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా తనకి ఎలా సెట్ అయిందో మీరు చూస్తారు. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇది చూడండి కాంబినేషన్ ఎలా ఉంది, చాలా బాగుంది కదా. అండ్ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ యూఎస్లో రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా, సో అవన్నీ తీసుకొచ్చి తన పాపకి ఫ్రాక్స్ లెహెంగాలు ప్లాన్ చేశాను అనమాట. తను నాకు చూపిస్తే నేను చెప్పాను ఇలా చేయండి. ఇది కూడా శారీ అండి. శారీతో పళ్ళు వస్తుంది కదా, శారీ పళ్ళుని బాడీకి ఇచ్చాను చూడండి. ఇచ్చి బ్లౌజ్కు ప్లెయిన్ వచ్చింది అనమాట. సో ప్లెయిన్ వస్తే నేను రిస్ట్ వరకు హ్యాండ్స్ ఇచ్చాను. బ్యాక్ కూడా చూడండి డ్రాప్ నెక్ ఇచ్చాను అనమాట. అంటే బాక్స్ టైప్ ఇచ్చి టాజిల్స్ ఎక్కిచ్చాను, ఫ్రాక్ కింద కనిపిస్తుంది నీట్గా అని. ఇది కూడా ఆ బార్డర్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదండి, అందులో ఉన్న దాన్ని మాత్రం అలానే చేశాను. ఆ బార్డర్ చూడండి, బ్లౌజ్కి వచ్చిన బార్డర్ని రిస్ట్ దగ్గర ఇచ్చేసి పైపింగ్ ఇచ్చాను అనమాట. ఫ్రాక్ కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. బార్డర్ కూడా నేను అలానే ఉంచేసాను, శారీలో వచ్చిన బార్డర్. నాకున్న ఒక హ్యాబిట్ ఏంటంటే కస్టమర్స్ ఇలా ఇస్తాను నేను మర్చిపోతానేమని ప్రతి ఒక్కటి నేను పేపర్ మీద రాసుకొని అలా పిన్ చేసుకోవడం నాకు అలవాటు అండి. ఇది కూడా ఫ్రాక్ చూడండి, ఇది కూడా లాస్ట్లో పిక్ ఉందండి, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది. పాప పర్ఫెక్ట్ సెట్ అయింది. మీరు లాస్ట్లో పిక్ చూసి కామెంట్ చేయండి ఎలా ఉందో. అండ్ ఇది కూడా శారీ అండి, ఇది కూడా శారీయే. శారీని ఏం చేశానంటే ఇది కూడా లెహెంగాకి ప్లాన్ చేశాను, ఎందుకంటే బిగ్గా బార్డర్ బిగ్గా ఉంది కదా, సో పెద్దగా ఉందని నేను ఇది కూడా సిల్వర్ అండ్ కృష్ణ కలర్ అంటారు కదా, అయితే ఇందులో బ్లౌజ్ నేనేం చేశానంటే రా సిల్క్ బ్లౌజ్ తీసుకున్నానండి. అన్నీ హెయిల్ బౌ చేశానని చెప్పి ఇది షార్ట్ హ్యాండ్ ఇచ్చి కట్ వర్క్ ఇచ్చాను. నెక్ కూడా కట్ వర్క్ ఇచ్చాను. ఇది బ్యాక్ కూడా కట్ వర్క్ ఇచ్చేసానండి. డ్రాప్కి కూడా బ్యాక్ ఓపెన్ పెట్టేసి నేనేం చేశానంటే బటన్ అన్ని టాజిల్స్ ఇవ్వకుండా బటన్ ఇందులో వచ్చిన ఫ్లవర్ని తీసుకొని బటన్ రెడీ చేశాను. బ్యాక్ కూడా చూడండి కట్ వర్క్ ఎంత నీట్గా కనిపిస్తుంది.
బ్యాక్ కూడా కట్ వర్క్. ఇది ఇది నేను పైన అట్లా లెహెంగా కలర్ ఇచ్చేసి చున్నీ సిల్వర్ తీసుకున్నాను అనమాట. చున్నీ ఆర్గంజాలో ఇలా సిల్వర్ కటింగ్ వచ్చిన చున్నీ తీసుకున్నాను. నేనే బిగ్ కట్ వర్క్ వచ్చిందండి చున్నీకి కూడా. ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంది, బ్లౌజ్ కానీ చున్నీ కానీ లెహెంగా కానీ. ఇది కూడా బిగ్ క్లాస్లో ఉందండి, ఒకసారి చూడండి మీరు. ఇది కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉందండి. అండ్ ఇంకొకటి కూడా అండి, టిష్యూ శారీని కూడా నేను లెహెంగా ప్లాన్ చేశాను అనమాట. టిష్యూ కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి. ఈ లెహెంగా అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది. పైన బార్డర్ వచ్చిందాన్ని కింద బార్డర్కి అటాచ్ చేసేసి నేను బిగ్ బార్డర్ లాగా ప్లాన్ చేశాను అనమాట. బార్డర్ ఆల్టర్నేట్గా వచ్చినాయండి, ఆ డిజైన్ కూడా ఆల్టర్నేట్గా ప్లాన్ చేశామన్నమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాను అనమాట. రన్నింగ్ కూడా స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చేసి ఫ్రంట్, అందులో వచ్చిన దాన్నే నేను డిస్టర్బ్ చేయకుండా అందులో వచ్చిన క్లాత్తోనే చేశాను అనమాట. చిన్న పఫ్ ఇచ్చానండి హ్యాండ్కి, పాపకు బాగుంటుందని. బ్యాక్ రౌండ్ నెక్ ఇచ్చి బ్యాక్ ఓపెన్ ఇచ్చి సింపుల్ టాజిల్స్ ఇచ్చాను. ఎందుకంటే ఇది టిష్యూ లాగా ఉంది కాబట్టి గ్రాండ్గా కనిపిస్తుందండి. దీనికి నేను అందులో వచ్చిన పింక్ కలర్ సెల్ఫ్ కలర్లోనే నేను చున్నీ ప్లాన్ చేశాను. ఇది చున్నీకి కూడా కట్ వర్క్ వచ్చేసింది. చున్నీకి కూడా ఇది సిల్వర్ గోల్డ్ మిక్సింగ్లో వచ్చిందండి. ఎందుకంటే శారీలో కూడా అలానే ఉందని నేను ఇలా చున్నీని తీసుకున్నాను. ఇది కూడా లాస్ట్లో పాపది పిక్ ఉంటుంది. ఇది చూడండి, పిక్స్ చెప్పాను కదండి, ఫ్రాక్ పిక్ అనమాట. ఇది చూడండి ఎంత గ్రాండ్గా కనిపిస్తుంది తనకి. చాలా నచ్చిందండి వాళ్ళకైతే. ఇవి నేను కుట్టినవన్నీ ఆ పాపకి పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయాయండి. ఇది చూడండి, ఇంకా పింక్ది ఇక్కడ ఎంత నీట్గా కనిపిస్తుందండి లెహెంగా. పఫ్ కూడా కనిపించినట్టు నాకైతే చాలా బాగా నచ్చాయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు చెప్పండి. అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్ చూడండి, ఇది చూడండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి. అండ్ నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మంచి మంచి వీడియోస్ పెడతాను, మీరు చూడొచ్చు. అండ్ నా ఛానల్ని కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ కామెంట్స్లో నేను కుట్టిన బ్లౌజెస్ కానీ లెహెంగాలు కానీ ఎలా ఉన్నాయో మీరు చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.